హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి యూస్ఫుల్ అయ్యేటటువంటి మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి అత్యధిక మార్కులను స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి కేవలం 99 రూపాయలకే 6 నెలల వ్యవధితో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి నిజాం ప్రజాకారుల అరాచకాలను అణచడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్ షాహీల కాలంలో, ఆసఫ్ జాహీల కాలంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు పెద్ద ఎత్తున చదువుకు దూరమయ్యారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున విప్లవ చైతన్యాలు వచ్చినాయి. ఆ చైతన్యానికి కారణం ఆనాడు మన మేధావులు, ఆనాడు మనం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు గిరిజన ఉద్యమాల ద్వారా, ఆది హిందూ ఉద్యమాల ద్వారా, ఆంధ్ర మహాసభల ద్వారా ఇక్కడ అనేక రకాల సభలను, సంస్థలను ఏర్పాటు చేసి తెలంగాణలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొచ్చారు. దానికోసం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో కావాలి, ఎలా నోట్స్ తయారు చేసుకోవాలి, అసలు ఏ టాపిక్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. ఏముంది మనకు సిలబస్లో? తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్య ఉద్యమాలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రాజకీయ చైతన్యాన్ని, ప్రజా చైతన్యాన్ని కలిగించిన ఉద్యమం ఏంటంటే చందా రైల్వే ఉద్యమం. దాన్ని చంద్రాపూర్ అంటున్నాం. మహారాష్ట్రలోని ఒక జిల్లా. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడున్నటువంటి తెలంగాణ నుండి చందా మీదుగా బాంబే వరకు రైల్వే లైన్ వేయాలంటే ఇక్కడున్నటువంటి మేధావులైనటువంటి అఘోర్నాథ్ చటోపాధ్యాయ, రామచంద్ర పిల్లై ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆనాడు ఉన్నటువంటి 6వ నిజాంకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినటువంటి ఉద్యమం చందా రైల్వే ఉద్యమం. ఆనాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, రాజకీయంగా చైతన్యం వచ్చింది. అలా చందా రైల్వే ఉద్యమం ద్వారా ప్రారంభమైనటువంటి ఉద్యమం అనేక రకాల ఉద్యమాలకు కారణమైంది. తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి జోగిని, దేవదాసి, వెట్టి, బాగేల రకరకాల వ్యవస్థల పైన మన మేధావులంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిరు. దేని ఆధారంగా చేసిరు? ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం ఏర్పడింది. మాడపాటి హనుమంతరావు, కేవి రంగారెడ్డి లాంటి వాళ్ళు అందులో అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసి ఆనాడున్నటువంటి ప్రజలను ఏకం చేసి నిజాం ఆంధ్ర జనసంఘంగా, దాన్నే తర్వాత ఆంధ్ర మహాసభగా మార్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 13 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. ఆ 13 ఆంధ్ర మహాసభల్లో 11 కలిసి జరిగినాయి. ఆ తర్వాత 2 విడివిడిగా జరిగినాయి. ఆ ఆంధ్ర మహాసభల్లో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు, గోల్కొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో మొట్టమొదటిసారిగా చైతన్యాన్ని తీసుకొచ్చింది. మాడపాటి హనుమంతరావు, సూరవరం ప్రతాప్ రెడ్డి, రాజ్ బహదూర్, వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఒక సందర్భంలో గోల్కొండ పత్రికలో సూరవరం ప్రతాప్ రెడ్డి చెప్తేమన్నారంటే తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగించిన తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అన్నాడు. లైబ్రరీ మూవ్మెంట్ అంటే తెలంగాణలో ఏ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిరు, ఆ గ్రంథాలయాలను ఎవరు స్థాపించిరు, ఆ స్థాపించినటువంటి ప్రదేశం ఏంది, ఆ గ్రంథాలయాలు ఏ విధంగా తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన విషయం మీకు ఖచ్చితంగా తెలవాలి. ముఖ్యంగా అర్జున పుస్తక భాండాగారం అంటాం. ఆనాడు యువకునైనటువంటి బొమ్మగాని ధర్మభిక్షల్ లాంటి వారు అర్జున పుస్తక భాండాగారాన్ని రహస్యంగా ఏర్పాటు చేశారు. అంటే నిజాం కాలంలో గ్రంథాలయాలు స్థాపించాలన్నా, పత్రికలు స్థాపించాలన్నా మనకు అనుమతి లేనటువంటి పరిస్థితి. గొప్ప గ్రంథాలయం. ఈరోజు రెడ్డి హాస్టల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి రెడ్డి గ్రంథాలయాన్ని నిజాం ప్రభుత్వం మూసేయించింది. అనా గ్రంథాలయం ఉంది, దేశోద్ధారక గ్రంథమాల ఉంది, అవున వేమన ఆంధ్ర భాష నిలయం అనే గ్రంథాలయం ఉంది. తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి తొలి గ్రంథాలయమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, ఆ తర్వాత వచ్చినటువంటి విజ్ఞాన చంద్రికా మండలి, ఈ గ్రంథాలయాన్ని కూడా తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. మన గత పోటీ పరీక్షలు అడిగిను
గ్రంథాలయ ఉద్యమమే తెలుగు ఉద్యమం అని చెప్పింది ఎవరు? గోల్కొండ పత్రికను ఎప్పుడు స్థాపించారు? ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ప్రజల్ని అవమానిస్తే తెలంగాణలో ఉన్నటువంటి కవుల యొక్క రచనలన్నింటినీ సేకరించి 1934లో గోల్కొండ కవుల సంచిక అనేది వచ్చింది. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి లైబ్రరీస్ ఏంటి, వాటిని ఎవరు స్థాపించారు, అవి ఎక్కడుని, ఒకవేళ దాన్ని నిజాం రద్దు చేస్తే అది రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? అవును, గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి రైతు గ్రంథాలయాన్ని స్థాపిస్తే దాన్ని నిజాం ప్రభుత్వం మూసేయించింది. అది మూసివేత గల కారణాలు ఏంటి? అదే నిజాం ప్రభుత్వ కాలంలో ఆర్య సమాజ్ లాంటి గొప్ప సంస్థ, మీకు ఆల్రెడీ చెప్తున్నాం మనం, ఆర్య సమాజ్ తెలంగాణ ప్రజల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను చైతన్యం తీసుకొచ్చింది. వైదిక ఆదర్శ అనే పత్రిక స్థాపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజల్లో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ ఆర్య సమాజ్. ఆ ఆర్య సమాజ్ కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. మనకు ఆల్రెడీ స్పెషల్ గా ఉందండి, ఏంది? ఆర్య సమాజం, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ సమాజం లాంటి సంస్థలు. బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పత్రికలు వచ్చినాయి. ఆ పత్రిక ఏ విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది? స్వామి వెంకట్రావు ఆధ్వర్యంలో, బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో పత్రిక వచ్చింది ఆంధ్ర మాత అని. ఆ పత్రిక ప్రజల్లో ఏ విధంగా చైతన్యాన్ని తీసుకొచ్చింది? ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వైదిక ఆదర్శ అనే పత్రిక వచ్చింది. కేశవ మెమోరియల్ స్కూల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి ఆంధ్ర విద్యాలయ, వివేకవర్ధిని లాంటి సంస్థలు వచ్చినాయి. ఆ సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా గణేష్ హార్దికర్, వామన్ రావు నాయక్, వినాయక్ రావు విద్యాలయంకర్, పండిత నరేంద్రజీ, వందే మాతరం రామచంద్రరావు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆర్య సమాజంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతేందుకు, మొన్న జరిగినటువంటి వనదర్శ ఉద్యమంలో కూడా అఖిల భారత ఆర్య సమాజ్ జాతీయ అధ్యక్షుడైనటువంటి స్వామి అగ్నివేష్ బహిరంగంగా తెలంగాణకు మద్దతు ఇవ్వడం జరిగింది. సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ కోసం కృషి చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణలో ఆర్య సమాజ్ పోషించినటువంటి పాత్ర ఏందనేది మనకు స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉంది. అది ఆర్య సమాజ్ చేసిన ఉద్యమం. అదేవిధంగా పత్రికలు, తెలంగాణ ప్రజల్లో పత్రికలు చాలా చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. అనేక పత్రికలు వచ్చినాయి. ఒక గోల్కొండ పత్రిక వచ్చింది, మీజాన్, తెలుగు మీజాన్ పత్రిక వచ్చింది. గులాం మొహమ్మద్ కలకత్తా లాంటి వాళ్ళు తెలుగు మీజాన్ పత్రిక నడిపించడానికి ఇష్టపడలేదు. ఆనాడు అడవి బాబురాజు లాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాలను ఆ పత్రికల్లో ప్రచురించే ప్రయత్నం చేశారు. కానీ చాలా పత్రికలు అక్కడ ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడలేదు, భయపడ్డాయి. కానీ కొన్ని పత్రికలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పత్రిక కావచ్చు, తెలుగు తల్లి పత్రిక కావచ్చు, తెలంగాణ తల్లి పత్రికలుగా పనిచేస్తున్నటువంటి కొన్ని పత్రికలు నిజాంకు వ్యతిరేకంగా కాకుండా తెలంగాణ ప్రజల్లో సాహిత్య అభిలాషను తీసుకురావడానికి, విద్యాభివృద్ధిని తేవడానికి పెద్ద ఎత్తున కృషి చేసింది. మనకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పత్రిక పేరు అడుగుతున్నారు. ఆ పత్రిక స్థాపకుడు ఎవరు అంటున్నారు? అవునా, మొట్టమొదటిసారిగా గోడ పత్రికలు వచ్చినాయి. ఆ గోడ పత్రికను స్థాపించింది ఎవరు అంటారు? ఇలా తెలంగాణ ప్రజల్లో పత్రికల ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. వాటన్నిటిపైన మనకు ఒక అవగాహన ఉండాలి. మనం ఒక చార్ట్ తీసుకొని ఆ పత్రిక ఎప్పుడు స్థాపించారు, ఆ పత్రిక సంపాదకుడు ఎవరు, ఆ పత్రిక పేరేంది, ఆ పత్రిక ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఒకవేళ ఆ పత్రిక నిజాం ద్వారా నిషేధించబడితే దానికి గల కారణాలు ఏంటి, ఈ విషయాల పైన మనకు అవగాహన ఉంటే ఒక 2 మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఖచ్చితంగా పత్రికలపైన, గ్రంథాలయాలపైన మనకు ఒక అవగాహన ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి సభలు ఆంధ్ర మహాసభలు. ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సభలు ఏవైనా ఉన్నాయంటే అది ఆంధ్ర మహాసభలే. తెలంగాణలో ఉన్న ప్రతి మేధావి, ప్రతి ఉద్యమకారుడు ఆంధ్ర మహాసభలో కార్యకర్తగా పనిచేసిండు, కార్యదర్శిగా పనిచేసిండు, అధ్యక్షునిగా పనిచేసిండు. ఆ వాళ్ళ యొక్క కృషి వలనే ఈరోజు తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చింది తప్ప ఇంకోటి కాదు. మాడపాటి హనుమంతరావు కావచ్చు, మాడపాటి మాణిక్యమ్మ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర మహాసభ కార్యకర్తలుగా, అధ్యక్షులుగా పనిచేసారు. ఆ ఆంధ్ర మహాసభలు ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఈ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు, ఆ సభలో చేసిన కీలక తీర్మానాలేంటి అనే విషయం మనకు తెలవాలి. మనం ఈరోజు తెలుగు మాట్లాడుతున్నాం, ఈరోజు మనం తెలుగు రాస్తున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఏర్పాటు చేసి సూరవరం ప్రతాప్ రెడ్డి ఫోటోని హైలైట్ చేసింది. ఎందుకు చేసింది? ఒక తెలంగాణ వాడిగా నీకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకు చేసిందంటే 4వ ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో జరిగితే ఆ సభలో మొట్టమొదటిసారిగా నిబంధనావళిని రూపొందించారు, కొన్ని కండిషన్స్ పెట్టిరు. ఆ 4వ ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఆ సభలో మొట్టమొదటిసారిగా ఏం తీర్మానం చేసిందంటే ఆంధ్ర మహాసభలో
ఇప్పటి నుండి ఖచ్చితంగా అందరూ తెలుగు భాషలోనే ప్రసంగించాలి అనే నిబంధనావళిని రూపొందించారు. అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపు 90 ఏళ్లుగా తెలుగు భాషని సంస్కరించబడుతూ వచ్చింది. అంటే ఆంధ్ర మహాసభలు మన భాషను కాపాడినాయి, మన సంస్కృతిని కాపాడినాయి, మన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. ఆ చైతన్యమే ఈరోజు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యంగా మారింది. అట్లా ఆంధ్ర మహాసభల గురించి తెలవాలి. హైదరాబాద్ రాజ్యంలోని వివిధ సంస్థలు, ఎప్పుడైతే హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా రకరకాల సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం, తమ ఉద్యోగాల కోసం పోరాటం చేశారు. దానిలో భాగంగానే 1919లో నిజాం ముల్కీ ఫర్మానా తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైన హిందూ, ముస్లిం విద్యార్థులంతా కలిసి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఉన్నటువంటి తమ ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదాన్ని ఇచ్చిన సంస్థ ఏది అని మనకు గత పోటీ పరీక్షలు అడిగాను. అంటే హైదరాబాద్ ప్రజల్లో సంస్థానంలో తీసుకొచ్చినటువంటి నినాదాలు ఏంటి, సంస్థలేంటి, ఆ సంస్థల అధ్యక్షుడు ఎవరు, ఆ సంస్థను ఎవరు స్థాపించారు, వాటిపైన మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. హైదరాబాద్ రాజ్యంలో వచ్చినటువంటి సంస్థలు, వాటి పాత్రలు, అదేవిధంగా మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు కామ్రేడ్స్ అసోసియేషన్ తీసుకొచ్చారు. ఆ సంస్థ ఉద్దేశం ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది వచ్చింది. అది కార్మికుల కోసం ఏ విధంగా కృషి చేసింది. రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళు అందులో కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి సంస్థలు ఏ విధంగా పనిచేసినాయి. అదేవిధంగా సాహిత్యం ఏంటంటే సమాజ హితం కోసం రాసేదే సాహిత్యం. ఆనాడు సాహిత్యం పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. పుస్తకాలు వచ్చినాయి, నవలలు వచ్చినాయి, గ్రంథాలు వచ్చినాయి. మనకి ఎగ్జామ్లో ఏమడుతుందంటే ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు? అవునా, రైతు అనే పుస్తకం నిజాంకు వ్యతిరేకంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఆ రైతు పుస్తకాన్ని రాసింది ఎవరు అంటారు? వెల్దుర్తి మాణిక్యరావు. అంటే తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సాహిత్యం ఏంది? సాహిత్యం అంటే పుస్తకాలు. ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంది? అంతేందుకండి, ఎక్కడో ఉన్నటువంటి వినాయక దామోదర సావర్కర్, విడి సావర్కర్ రాసినటువంటి పుస్తకం భారతదేశ స్వతంత్ర సంగ్రామం పైన 1857 సిపాయిల తిరుగుబాటు కాదు, ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే మూమెంట్ ను పుస్తకాన్ని హైదరాబాద్ తీసుకొచ్చింది. ఆ పుస్తకం వల్ల మన లైబ్రరీ మూతపడ్డది. అంటే పుస్తకాల వల్ల గ్రంథాలయాలు కూడా మూతపడ్డాయి. ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు? ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అనే పుస్తకాన్ని విడి సావర్కర్ రాస్తే రేపు నీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, ఈ పుస్తకం వల్ల ఏ గ్రంథాలయం మూతపడ్డదంటారు. అది చాలా పెద్ద గ్రంథాలయం. అట్లా పత్రికలు కానీ, సాహిత్యం కానీ, గ్రంథాలయాలు కానీ ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండి ఇక్కడ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. ఆ సాహిత్యం మీకు తెలవాలి. అవునా, ఇప్పుడు ఆధునిక మనకు 2 రకాల సాహిత్యాలు. ఒకటి ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం. ఎస్పెషల్లీ ఆధునిక సాహిత్యంలో నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. అయితేనే మనం రాయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి అన్న నీకు ఏం గుర్తుకొస్తుంది? గోల్కొండ పత్రిక గుర్తుకొస్తుంది. సూరవరం ప్రతాప్ రెడ్డి అన్న నీకు ఏం గుర్తుకొస్తుంది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర, తెలంగాణ నుండి మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన. అది ఒకటేనా అంటే రేపు ఎగ్జామ్లో ఏమంటాడు? ఈ క్రింది వాళ్ళు సూరవరం ప్రతాప్ రెడ్డి గ్రంథం కానిది అంటాడు. అప్పుడు నీకు తెలవాలి ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు. రామాయణ విశేషంలో, హైందవ ధర్మవీరులు, ఇలాంటి గ్రంథాలన్నీ కూడా సూరవరం ప్రతాప్ రెడ్డి రాసిండు. ఆయన్ని తెలంగాణ తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇట్లా సాహిత్యం పైన అవగాహన. అడవి బాపిరాజన్ అందరూ గుర్తుకొచ్చిందంటే మీజాన్ పత్రిక. కానీ వాడు ఎగ్జామ్లో వాత పెట్టిండు. ఏం వాత పెట్టిండు? మీజాన్ పత్రిక అడగకుండా అడవి బాపురాజు యొక్క రచనలు ఏమన్నాడు అంటే, అడవి బాపు రాసినటువంటి రచనలు ఏది మీకు తెలవాలి? నారాయణరావు, ఆయన రచన. నారాయణరావు కావచ్చు, గోన గన్నారెడ్డి కావచ్చు, హిమబిందు, తుఫాన్, ఇవన్నీ అడవి బాపిరాజు యొక్క రచనలు. అట్లా తెలంగాణలో సాహిత్యం పెద్ద ఎత్తున కృషి చేసింది. దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తొలి వైతాళికుడిగా భావిస్తున్నటువంటి వట్టికోట ఆల్వార్ స్వామి, మాడపాటి హనుమంతరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇలాంటి వాళ్ళు అనేక గ్రంథాలను రాసిరు.
ఆ గ్రంథాల పేర్లేంటి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, అదేవిధంగా ఆది హిందూ ఉద్యమాలు అంటారు. ఆది హిందూ ఉద్యమాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామ్ సుందర్, ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప నాయకులంతా పెద్ద ఎత్తున దళితుల సంక్షేమం కోసం ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. స్వస్తిక్ దళ్ వచ్చింది, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వచ్చింది, ఇక్కడ ఆది హిందూ మహాసభ వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం వచ్చింది. ఇవన్నీ కూడా ఎట్లొచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఏ విధంగా కృషి చేసింది, వాటిని స్థాపించింది ఎవరు? హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అంటున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కృషి కోసం పెద్ద ఎత్తున సంస్థలు వచ్చినాయి. హైదరాబాద్ అంబేద్కర్లుగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు పేరు సంపాదించుకున్నారు. అంటే ఆనాడు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణ హైదరాబాద్ సంస్థాన ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేశారు. వాళ్ళు స్థాపించిన సంస్థలేంది, వాళ్ళు స్థాపించిన పత్రికలేంది, వాళ్ళు స్థాపించిన గ్రంథాలయాలేంటి, వాళ్ళు ఏ విధంగా సభలు ఏర్పాటు చేశారు, ఆ సభలో తీసుకున్న తీర్మానాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి దళితుల అభ్యున్నతి కొరకు, దళితుల ఐక్యత కొరకు వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటిపైన మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు ఎక్కడ ఉన్నటువంటి ఇండియా చరిత్ర తెలుసుకోవడానికి ఉన్నంత మీకు ఇంట్రెస్ట్ తెలంగాణ చరిత్ర పైన, తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ రాజకీయాల పైన, తెలంగాణ ప్రజల చైతన్యం పైన లేకుండా పోయింది. కాబట్టే మనకు సిలబస్ తయారు చేసినటువంటి సిలబస్ కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ సిలబస్ కమిటీ, అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి గంటా చక్రపాణి తెలంగాణ మూవ్మెంట్ కి, కల్చర్ కి అన్ని కలుపుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో 200 మార్కులు పెట్టారు. 200 మార్కులు పెట్టినంటే దీనికి కారణం ఏంటి అంటే తెలంగాణ పైన యాజ్ ఏ ఎంప్లాయీగా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయితే, గ్రూప్ 2 ఆఫీసర్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా నువ్వు చన్ని పట్టాల, నువ్వు జల్లెడ పట్టాల. ఆదిలాబాద్ నుండి పడితే నల్గొండ వరకు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం భద్రాచలం నుండి పడితే ఇక్కడ ఉన్నటువంటి తాండూరు వరకు నీకు ప్రతి విషయం పైన ఒక అవగాహన ఉండాలి. ప్రతి చోట ఏదో ఒక ఉద్యమం జరిగింది, ప్రతి చోట ఒక గ్రంథాలయం ఏర్పడేది, ప్రతి చోట ఒక పత్రిక ఏర్పడేది. అవునా, ఎక్కడో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి సామల సదాశివ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు సాహిత్యాన్ని పరిచయం చేశారు. అట్లా తెలంగాణ సాహిత్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. గ్రంథాలయ, పత్రికల, సాహిత్యాల, ఆది హిందూ, ఇలాంటి రకరకాల ఉద్యమాలు జరిగినాయి. అందులో పాల్గొనేది ఎవరో కాదు, మన వాళ్ళే పాల్గొన్నారు, మన వాళ్ళే ప్రజలను చైతన్యపరిచారు. కానీ మన బాధాకరమైన విషయం ఏంటంటే మనకు మాత్రం తెలియదు. అంటే ఇది తెలంగాణ ఉద్యమం అనుకొని దయచేసి చదివే ప్రయత్నం చేయకండి. ఇది మనకు తెలియని మన చరిత్ర. ఎన్ని రోజులు నిగురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి చరిత్రను ఈరోజు మనం ఒక ఆయుధంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎవరికి తక్కువ తీసుకోలేదు. అవునా, ఆనాడు బెంగాల్ నుండి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ చైతన్యాన్ని తీసుకొస్తే అఘోరనాథ్ చటోపాధ్యాయ లాంటి వాళ్ళు, ఆ తర్వాత అనేక మంది వ్యక్తులు ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి హైదరాబాద్ అనేది, తెలంగాణ అనేది ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది. రష్యా నుండి వచ్చినటువంటి సాయుధ పోరాటం కావచ్చు, వెస్ట్ బెంగాల్ నుండి వచ్చినటువంటి అఘోరనాథ్ చటోపాధ్యాయ చేసినటువంటి చందా రైల్వే ఉద్యమం కావచ్చు, నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆ ఉద్యమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. ఇంకేమున్నాయి మనకు? ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఉద్యమాలు, తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన ఉద్యమాలు. గిరిజన ఉద్యమాలు అనగానే 1857లో చాలా మందికి ఏం తెలుస్తుంది? మీరు ఫస్ట్ గిరిజన ఉద్యమం అనగానే అల్లూరి సీతారామరాజు అంటారు. అక్కడ ఇండియాలో వెళ్తే బిర్సా భగవాన్, బిర్సా ముండా అంటారు. దే ఆర్ గ్రేట్. ఆంధ్ర ప్రాంతంలో, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. మరి ఇక్కడ జరగలేదా ఉద్యమం? జరిగింది. ఎక్కడ జరిగింది? నిర్మల్లో ఉన్నటువంటి రామ్జీ గోండు 1857లో పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. ఆ రామ్జీ గోండు గురించి మనకు తెలియదు. ఇదే నిజాంకు వ్యతిరేకంగా, 7వ నిజాంకు వ్యతిరేకంగా 1940 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి గొప్ప వీరుడు కొమరం భీం. ఆ కొమరం భీం గురించి మనకు తెలవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆది హిందువుల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క కృషి కోసం, అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున సంఘాలు ఏర్పడ్డాయి. ఆది హిందూ సంఘాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత గిరిజన సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డో వాళ్ళందరి అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ఏర్పడ్డాయి. ఇప్పటికి మనం చెప్తున్నాం, లంబాడ హక్కుల పోరాట సమితి, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి,
అవునా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఎరుకల హక్కుల పోరాట సమితి, ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ సంస్థలు ఒక నాట్ ఓన్లీ ఆది హిందువులు అంటే దళితుల అభ్యున్నతి కొరకే సంస్థలు ఏర్పడలేదు, గిరిజనుల అభివృద్ధి కోసం కూడా, అవునా, ఆదివాసీల హక్కుల కోసం కూడా, అవునా, ఇక్కడ లంబాడ హక్కుల పోరాట సమితి కావచ్చు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి కావచ్చు. అంటే 1857 రామ్జీ గోండు నుండి పడితే 1940లో వచ్చినటువంటి కొమరం భీముని పడితే రీసెంట్ గా చనిపోయినటువంటి దుబ్బగట్ల నరసింహారావు వరకు తెలంగాణలో పెద్ద ఎత్తున గిరిజన ఉద్యమాలు జరిగినాయి. ట్రైబల్స్ లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆదిలాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అక్కడ నుండి చెంచులు, ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో చెంచులు కావచ్చు, ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి కోయలు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండులు కావచ్చు, లంబాడీలు కావచ్చు, ఇలా వీళ్ళందరిలో చైతన్యం తీసుకురావడానికి అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు నడిపించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు స్థాపించిన సంస్థలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చారు అనే విషయాలన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకేమున్నాయి, తెలంగాణలో వివిధ సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాలు ఏ విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. అవును, నీకు ఆర్య సమాజ్ తెలుసు, ఆది హిందూ ఉద్యమం తెలుసు, గిరిజన ఉద్యమాలు తెలుసు, పత్రికల ఉద్యమాలు తెలుసు, గ్రంథాలయ ఉద్యమాలు తెలుసు, తెలంగాణలో సాహిత్య ఉద్యమాలు తెలుసు, చందా రైల్వే ఉద్యమం తెలుసు అంటున్నాం. తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. కాబట్టి ఒక్కసారి గట్టిగా చదవండి, గట్టిగా జాబ్ కొట్టండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.